అందరికీ నమస్కారం. ఆంధ్ర రుచులకు స్వాగతం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పొట్లం చేపల ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మంచి మంచి రెసిపీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రెగ్యులర్ చేపల ఫ్రై అయితే మనకి తెలిసిందే, కానీ పొట్లం చేపల ఫ్రై ఏంటి, వినడానికి కొత్తగా ఉందా? అయితే ప్రాసెస్ ఎలా చేస్తారో తెలుసుకోవాలనుందా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని చూసేసేయండి. పొట్లం చేపల ఫ్రైకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బాగా కడిగి శుభ్రం చేసుకున్న చేపలు, కారం 2 స్పూన్లు, పసుపు, తరిగిన పచ్చిమిర్చి 2, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో 1, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, నిమ్మకాయ రసం 1 స్పూను, ఆయిల్ 2 స్పూన్లు, ఫ్రైకి వేసుకునే మిక్స్ కోసం తగినంత సాల్ట్. ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదండి, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో చేపల ఫ్రైకి తగినంత సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా, నిమ్మకాయ రసం, రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న చేపలకి ఈ మసాలా అంతటిని పట్టించండి. చేపలు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫిష్ని ఇలా కట్ చేసుకుని మసాలాని బాగా పెట్టుకుంటే చేపలకి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. ఇలా ఒక్కొక్క దానికి కలిపిన మిశ్రమాన్ని పట్టించి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు పసుపు, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసి బాగా కలపండి. ఇలా 5 నిమిషాల పాటు వేగనించి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపల్ని ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక అరిటాకుని క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అందులో ఇలా చూపించిన విధంగా రెడీ చేసుకున్న కర్రీ, అలాగే వాటి మీద స్లైస్ చేసిన ఒక టమాటో, ఇంకా
ఆనియన్ కూడా పెట్టి దానిపైన ఫ్రై చేసుకున్న ఫిష్ని కూడా పెట్టండి. అరిటాకుని పొట్లంలా చుట్టుకోండి. చూసారు కదండి, ఇలా పొట్లం చుట్టి దానికి దారం కట్టండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక్కొక్క పొట్లాన్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఫ్రై చేసుకున్న పొట్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పొట్లం చాలా వేడిగా ఉంటుంది, అందుకని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దారం తీసి అప్పుడు పొట్లాన్ని తీయండి. చూసారు కదండి, చేప ఎంత బాగా ఫ్రై అయిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. నచ్చిందా? ఫ్యామిలీ అందరూ చక్కగా ఎంజాయ్ చేసే మంచి రెసిపీ ఇది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.